హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర ఎండు చేపల కర్రీ అండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు గోంగూర, ఎండు చేపలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు గోంగూర అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని నీళ్ళు 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని గోంగూర మొత్తాన్ని ఆ గిన్నెలో వేసేసి ఒక పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఒక 5 minutes గోంగూరని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనము దాంట్లో కావాల్సినవి అన్నిటినీ కట్ చేసుకుందాము. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అన్నిటినీ ఇలా సన్నగా కట్ చేసుకోండి. గోంగూర కూడా ఉడికింది చూడండి. ఈ ఉడికిందాన్ని మొత్తాన్ని కొంచెం సాల్ట్ వేసి స్మాష్ చేసుకోండి. అలా మొత్తం గోంగూరని మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసేసి అది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ అన్నిటిని దాంట్లో వేసుకోండి. ఆనియన్స్ 2-3 వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూరలో. ఆనియన్స్ అన్నిటిని వేసేసి అవి కూడా ఒకసారి అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా గోంగూరలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా పచ్చిమిర్చి, ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అది అలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అన్నిటినీ దీంట్లో వేసేయాలి. టమాటో పీసెస్ని వేసి ఇవి త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకుంటూ వేసుకోండి, ఎందుకంటే మనం కొద్దిగా గోంగూరలో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. సాల్ట్ కూడా వేసి అది కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని అన్నిటినీ ఒకసారి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 1 minute దానికి మూత పెట్టేసేయండి. టమాటాలు త్వరగా ఉడికిపోతాయి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి. చూడండి, అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిలోకి మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు అన్నిటినీ దీంట్లో వేసేయాలి. నేనైతే కొద్దిగా వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకోండి, వాసన అనేది ఉండదు. ఇప్పుడు అవన్నిటినీ ఈ కర్రీలో వేసేసి ఒకసారి కలిపేసుకొని మరి ఒక 5 minutes వరకు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి. చేప కూడా మగ్గిపోతుంది త్వరగా. ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోండి, అడుగంటనివ్వకుండా. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ సపరేట్ అయిపోయి చక్కగా చేప కూడా ఉడికిపోయింది. దీంట్లోకి మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా అంతా కలిపేసుకోండి. చూడండి, మనకు కావాలంటే ఇలా ఒక 1 minute ఉంచేసి ఇలా కూడా తినేయచ్చు. టమాటో ఎండు చేపల కర్రీలా ఉంటుంది. మనం ఇప్పుడు గోంగూర వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇప్పుడు ఇలా ఉండగా దీంట్లోకి వాటర్ ఏమి వేయవసరం లేదు. మనం ముందుగానే ఉడికించి రుబ్బి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని దీంట్లో వేసేసి మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి అంతా కలిపేసుకొని మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. మాకైతే సరిపోయింది. మీరు సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే ఇప్పుడు వేసుకోండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి వేడివేడి అన్నంలో కొద్దిగా గోంగూర వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది మనకి 2 రోజులైనా ఖరాబ్ కాదండి. మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.